భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. విహెచ్ఇంట్లో మున్నూరు కాపు నేతల సమావేశం. కాంగ్రెస్ ప్రభుత్వంలో మున్నూరు కాపు నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు నేతలు. విహెచ్ఇంట్లో భేటీకి హాజరయ్యారు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కీలక నేతలు. కులగణన చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతగా సభ పెడదామని ప్రతిపాదించారు. విప్ ఆది శ్రీనివాసులకు గణన సరిగ్గా చేయలేదు, మన సంఖ్యను తగ్గించారని అభిప్రాయం వ్యక్తం చేశారు నేతలు. నీకు మంత్రి పదవి ఇస్తే కృతజ్ఞతా సభ పెడదామన్నారు నేతలు. ఎమ్మెల్సీ మల్లన్న ఎత్తుకున్న నినాదం కరెక్టే, కానీ పార్టీ లైన్ కు కట్టుబడి ఉండాలి. ఒక బీసీ నేత పైన కాదు, పార్టీపై లైన్ దాటిన ఇతర నేతలపై కూడా ఇదే రకమైన చర్యలు ఉండాలని అభిప్రాయపడ్డ నేతలు కృతజ్ఞతా సభకు బదులు మున్నూరు కాపుల భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు నేతలు. మధ్యలో అయిపోతుంది అందరూ మనకు తెలియదు. మన మీ వాళ్ళే కూర్చొని రెడ్ల జనాభా ఇస్తున్నాయి, జనాభా ఇస్తారు. చదువుకోమని లైబ్రరీలో కూర్చోబెట్టి మున్నూరు కాపులంతా కలిసి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలు ఉన్న మున్నూరు కాపులంతా ఏదైతే 42% రిజర్వేషన్ వచ్చే ఎన్నికల్లో లోకల్ బాడీలో తప్పనిసరిగా అమలు చేస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికి మా ఉదయపూర్ కనుక దాని మీద ఆలోచన చేయమని చెప్తున్నాం. మేము కొన్ని మండలాలలో ప్రతి మండలంలో ఒక 4 గ్రామాలు సర్వే చేసి ఆ రిపోర్ట్ కూడా ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు పార్లమెంటులో ఏ రోజైతే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు ఇటు బీఆర్ఎస్ కానీ మీది అందరం మేము మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి నేను నిజంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే జిత్నా ఇచ్చేదారి ఇచ్చి భాగీదారి అన్నాడు, పాదయాత్ర చేశాడు, కులగన చేయమన్నాడు. మొట్టమొదలు మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ వీళ్ళు కూర్చొని ఒక డిసైడ్ చేసిండు. దానికి ధన్యవాదాలు. దీంతో పాటు రేపు జరగబోయే ఒక బహిరంగ సభ పెట్టాలనే ఆలోచనతో అన్ని రాజకీయ పార్టీలను కమిటీ వేశాము. కేవలం కాంగ్రెసే కాకుండా అందరం కూడా కలిసి కులం అన్నప్పుడు అందరి గురించి, బీసీల గురించి కొట్లాడేది కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. బీజేపీ నుంచి డాక్టర్ లక్ష్మణ్, అదేవిధంగా సిహెచ్ విఠల్, అదేవిధంగా మాసాల చంద్రయ్య గారు, బుక్క వేణుగోపాల్ గారు, ఆకుల విద్య వాళ్ళ పార్టీకి వెళ్ళి 5 మెంబర్స్. బీఆర్ఎస్ నుంచి వడ్డీరాజు రవీంద్ర, అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రి కమలాకర్ రావు గారు, మాజీ మంత్రి జోగు రామన్న గారు, అదేవిధంగా బాజీ గోవర్ధన్ వీళ్ళను వాళ్ళ కమిటీ నుంచి వాళ్ళ పేర్లు సజెషన్ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్, అదేవిధంగా బొంతూరు రామ్మోహన్, అదేవిధంగా విద్యాసాగర్ మాజీ కౌన్సిల్ చైర్మన్, ఆడం సంతోష్, ఆకుల లలిత ఎక్స్ఎమ్మెల్సీ, గాలి అనిల్ వీళ్ళను ఇందులో చేర్చడం జరిగింది. కోఆర్డినేటర్గా వి ప్రకాష్, అదేవిధంగా బొంతూరు రామ్మోహన్ గారు, అదేవిధంగా పుడు జరిగింది. దీన్ని మీరు తప్పనిసరిగా అనౌన్స్ చేయాలి. ఎందుకంటే మాకు జనాభాలో హైయెస్ట్ ఉన్నాము, మాకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో కొన్ని మండలాలలో కొన్ని గ్రామాలు ఎంచుకొని ఆ రిపోర్ట్ కూడా సీఎం గారికి ఇస్తాం. దీని మీద జరిగింది బహిరంగ సభ పెట్టేది. సీఎం గారు డేట్ చూసుకొని ఒక 10 రోజుల లోపల, 10-15 రోజుల లోపల బహిరంగ సభ పెద్ద ఎత్తున మా స్ట్రెంత్ ఎంత ఉన్నదో చూపించడానికే మా ఉద్దేశం. దీనికి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకున్న నిర్ణయానికి మేము ఒప్పుకున్నాం. అదేవిధంగా కులగణలో కొంత మా సంఖ్య తగ్గింది కాబట్టి దాని గురించి మండలాలలో 5
గ్రామాలు ఎంచుకొని ఆ రిపోర్ట్ కూడా ఇస్తాం. దాని ప్రకారంగా అదేవిధంగా పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు బిల్లు పెడితే అపోజిషన్ లీడర్గా తప్పనిసరిగా బీఆర్ఎస్ బీజేపీ అందరం కూడా మేము మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది నేషనల్ లెవెల్లో జరగాలి కాబట్టి గతంలో ఐఐటి, ఐఐఎం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో సుప్రీంకోర్టు కొట్టేసింది నో రిజర్వేషన్. అప్పుడు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ చెప్పి బిల్ పెడితే పాస్ అయింది. అందులో లల్లూ ప్రసాద్ యాదవ్ అన్ని పార్టీల వారు మద్దతు ఇచ్చారు. అదే ప్రకారంగా యావత్ భారతదేశంలో హైయెస్ట్ పర్సెంటేజ్ బీసీలది ఉన్నది కాబట్టి ఆ బీసీ బిల్లును అందరూ మద్దతు ఇస్తారు. దాన్ని సక్సెస్ చేయడానికి మా ఛాయశక్తులను కృషి చేస్తాం. థ్యాంక్ యూ.